మరి జనార్దన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో ప్రజలను మోసం చేస్తూ మైనార్టీ ఓటర్లే లక్ష్యంగా అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు. ఈ ఉప ఎన్నికలో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారంటే అన్న నగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఇప్పటికే ప్రచారం మొత్తం రోజులుగా వాడి వేడిగా కొనసాగుతుంది. ఒకవైపు ఆ రోడ్ షోలు, ఒకవైపు కార్నర్ మీటింగ్ తోని మొత్తం రోజులుగా కూడా జూబ్లీహిల్స్ ఆ నియోజకవర్గం ఆ వేడి వాతావరణం కొనసాగుతుంది. ఇటు ఆ కేటీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు, ఇటు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే మనతో పాటు ఇక్కడ జూబ్లీహిల్స్ రహమత్ నగర్ ఏరియాలో మనతో పాటు నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? ప్రచారం జూబ్లీహిల్స్లో ఏ విధంగా సర్వేలన్నీ కూడా మీ వైపే చూపిస్తున్నాయి, వాళ్ళేమో అదంతా ఫేక్ సర్వే అని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తుంది. ఎలా చూడొచ్చు? ఒకటి, మాకు కేటాయించినటువంటి డివిజన్లలో మేము ఇక్కడికి వచ్చి 30 రోజులైంది. ప్రతి ఓటర్ని గుర్తించినాం. ఫస్ట్ మేము తీసుకునేది అంటే ప్రతి ఓటర్ని గుర్తించినాం. అతను ఎక్కడుంటాడో ఓటర్ గుర్తించి అతన్ని డోర్ టు డోర్ పోయి పర్సన్ టు పర్సన్ కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏం నష్టం జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఏం లాభం జరుగుతుందో ప్రజలకు తెలియజేస్తున్నాం. వాళ్ళ నుంచి మంచి స్పందన అయితే ఉంది, అద్భుతమైన స్పందన ఉంది. మేము 23 నెలలుగా ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ పాలన చూసినాం. 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి పాలన చూసినాం. తప్పకుండా మేము కారు గుర్తుకు ఓటేస్తాం. మీరు అడగాల్సిన అవసరం లేదు. అన్ని మాయ మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి 420 హామీలు 6 గ్యారంటీలు ఇచ్చి ఒక్క దాన్ని అమలు చేయకుండా పొద్దున లేస్తే కేసీఆర్ గారిని తిట్టడం, కేటీఆర్ని తిట్టడం, బూతులు మాట్లాడడం లేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన తర్వాత నేనేం చేస్తాను, ఏం చేయాలి, ప్రజలకు ఏం విధంగా మేలు చేయాలని ఆలోచించాలి. కానీ ఎంతసేపటి కేసీఆర్ను నీ లాగులో తొండలు వదులుతా, నీ పేగులు తీసి మెడకేసుకుంటా, ఇది కాదు కదా లాంగ్వేజ్. కేటీఆర్ని పట్టుకొచ్చేస్తా. నువ్వు అసలు 23 నెలలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వే, హోంమంత్రి నువ్వే, మున్సిపల్ శాఖ మంత్రి నువ్వే. మరి చెత్త ఎక్కడుందో నువ్వు ఒకసారి ఇప్పటివరకు అయినా చెత్త గురించి సమీక్ష చేసినావా? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు 420 డివిజన్లు చేసి ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్ ఆఫీసర్లను, ఎమ్మెల్యేలను, మంత్రులను ముఖ్యమంత్రి గారు కలిసి డివిజన్ వారీగా అక్కడికి వెళ్ళి ఆ చెత్త సేకరణ చేసి ఇలా చెత్త లేకుండా చేసినటువంటి ఘనత మాది. మరి 23 నెలల్లో నువ్వు ఎక్కడన్నా అధికారులతోటి, ఎమ్మెల్యేలతోటి నగరంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లతో ఐపీఎస్ సమీక్ష పెట్టినావా? లేదు. మాట్లాడకుండా ఎలక్షన్ వస్తే కాళేశ్వరం అని, ఫార్ములా 1 అని, ఇవి అబద్ధం మాటలు మాట్లాడి నీ చేతుల గవర్నమెంట్ ఉంది కదా, మరి ఏం పీక్తున్నావు, ఏం చేస్తున్నావు? 23 నెలల నుంచి ఎందుకు అరెస్ట్ చేస్తావు? ఇది ఫార్ములా 1 అన్నావు, గవర్నర్ పర్మిషన్ అడిగిండు, గవర్నర్ పర్మిషన్ ఇచ్చిండు, మరి ఎందుకు అరెస్ట్ చేస్తావు? మా ముఖ్యమంత్రి గారు ఒకటే మా కేటీఆర్ గారు ఒకటే అడిగారు, ఏమని? నువ్వు మగవాడు అయితే మగ పుడితే నువ్వు నేను సెంటర్ ప్లేస్ చెప్పు, లైట్ డిటెక్టర్ పెట్టుకుందాం. నువ్వు సిబిఐ ఓటుకునేటి కేసులో సిబిఐ మీరు ఎదుర్కొంటున్నావు కదా, నేను సిబిఐ నా మీద ఉంది కదా, ఇద్దరం కూర్చుందాం, లైవ్ పెడదాం, ఎవడు నేరేస్తారో తెలిసిపోతుంది. అంటే దాని గురించి మాట్లాడకుండా మాయ మాటలు చెప్పి, ఇలా కళ్ళబొల్లి మాటలు చెప్పి తప్పించుకుంటున్నది. మాట్లాడితే బీజేపీతో మీకు సంబంధం అని. అసలు బీజేపీ చోటబాయి బడబాయి ఎవరు? నీకు బడబాయి ఢిల్లీలో, చోటబాయి ఇక్కడ ఉన్నాడు, ఢిల్లీలో బడబాయి అక్కడ ఉన్నాడు. బడబాయి ఫోన్ చేసి ఏం చెప్తే చోటబాయి అది చేస్తున్నాడు. ఇలా మాట్లాడితే ముస్లిం మైనార్టీ ఓటర్ల కొరకు బీఆర్ఎస్లో పరిచయం చేసి అని ఇలా ముస్లిం మైనార్టీ సోదరులకు అర్థమైపోయింది. ఇదంతా ఫేల్త్ మాటలు, ఫాల్తుగా మాటలు, మోసం మాటలు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం. కేసీఆర్ మంచిగా ఉండే, కేసీఆర్ మంచి వ్యక్తి, కేసీఆర్కి ఓటేలా డిసైడ్ అయిపోయింది. 2 సార్లు మొత్తం రోజుగా కూడా క్యాబినెట్ విస్తరించారు. ఆ 2 సార్లు మినిస్టర్ మైనార్టీకి ఇవ్వకుండా ఈ ఎలక్షన్ టైంలో ఇవ్వడం ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రోజు సర్వేలు చేయించుకుంటారు. ఓడిపోతూ మైనార్టీ ముస్లిం సోదరులంతా బీఆర్ఎస్ దిక్కు పోతున్నారు. ఏం చేయాలి అని ఒక చిన్నది ఇచ్చినట్టు చేసి ఆ అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు. ఆ అజరుద్దీన్గా మంత్రి పదవి ఎందుకు? మేము అదే మా ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేస్తే రెండోగా మంత్రి ప్రమాణం చేసి మైనార్టీ ముస్లిం సోదరు మేము డిప్యూటీ సీఎం ఇచ్చినాం, తర్వాత రెవెన్యూ శాఖ ఇచ్చినాం, హోంమంత్రి ఇచ్చినాం. ఎందుకు మరి నువ్వు 22 నెలల తర్వాత ఇలా ముస్లిం సోదరులు ఎందుకు గుర్తొచ్చారు? జూబ్లీహిల్స్లోకి వచ్చినా గుర్తొచ్చారు. ఆయన షేక్పేటకు పోయినాక గుర్తొచ్చింది. షేక్పేట రిజల్ట్ చూసి, షేక్పేట డివిజన్ చూసి షేక్ అయిపోయాడు. ఆయన షేక్ అయిపోయి ఏం చేయాలని అర్థం ఆగ మేఘాల మీద ఇలా 3 ఉన్నాయి కదా మధ్యలో, మరి 2 ఎందుకు పెండింగ్ పెట్టాం? 3 చేసేది ఉండే. ఇలా మైనార్టీ ముస్లిం సోదరులను పక్కన పెట్టి
వాళ్ళ దాని మైనార్టీ మొదలు లీడర్లే లేడని చెప్పి వాళ్ళని ఏలన చేసి అసలు మైనార్టీ ముస్లింలకు అసలు పాలనే రాదని చెప్పి వాళ్ళని పెక్కేడి ఎలక్షన్ల ముందు పెట్టిరు. అది మైనార్టీ ముస్లిం సోదరులకు అర్థమైపోయింది. ఎలక్షన్ల ముందు ఆడిన డ్రామా స్టంట్ అని వాళ్ళకి అర్థమైపోయింది. మైనార్టీ ముస్లిం సోదరులు ఒక 70% ఇలా బీఆర్ఎస్ ఓటు ఎన్నిక సన్నద్ధంగా ఉన్నారు. ఇది ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మొత్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ని ఖచ్చితంగా మరోసారి కాపాడుకుంటామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డితో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.